నమస్కారం. బీబీ6 న్యూస్‌కి స్వాగతం. నా పేరు ప్రేమ. పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ ఆధ్వర్యంలో పలు అనాథ ఆశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు జరిపారు. నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ గీతామయి వృద్ధుల ఆశ్రమము, గీతామయి బాలభవన్ ఆశ్రమము, నిప్పో సెంటర్ సాయి సేవ సాధన వృద్ధుల ఆశ్రమము మరియు వెంగళరావు నగర్ హరిత వృద్ధాశ్రమము నందు ఉదయం అల్పాహారం విందు మరియు మధ్యాహ్నం అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు మునివెంకట సూర్య మాట్లాడుతూ, నెల్లూరు నగరం నందు పలు వృద్ధుల ఆశ్రమాలలో మరియు పిల్లల ఆశ్రమాలలో వారికి నచ్చిన వంటకాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించటం జరిగింది అని, ఈ కార్యక్రమాలకు పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ లక్ష్యంతోనే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే నినాదం మరియు మాకు ఉన్నంతలో నలుగురికి సహాయపడాలి, అదే విధముగా ఎదుటివారికి కూడా స్వచ్ఛందంగా ఉన్నంతలో సహాయపడేలా చేయటమే మా యొక్క ధ్యేయంగా అమర్చుకొని, ఇవాళ ఎందరో జన్మదిన వేడుకలు మరియు సంవత్సరికాలు మరియు పెళ్లి రోజులు లాంటివి మనకి ఒకరికే సొంతం కాకుండా నలుగురికి కడుపు నింపేలా ఈ వేడుకలను జరుపుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాము అన్నారు. పవర్ యూత్ లక్ష్యంతోనే ఈరోజు 3 వృద్ధుల ఆశ్రమాలు మరియు చిన్నపిల్లల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పౌర స్వచ్ఛంద సేవా సొసైటీ నిర్వహించే రోజువారీ కార్యక్రమాలను చూసి నిప్పో సెంటర్కి చెందిన సుధాకర్ రాజు గారు ఈరోజు తమ పుట్టినరోజు వేడుకలు గీతమయ వృద్ధుల ఆశ్రమం నందు జరుపుకోవాలని చెప్పి ముందుగా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అతను ఇక్కడికి రాలేకపోయారు. వారి తరఫున పౌర స్వచ్ఛంద సేవా సొసైటీ సభ్యులు అందరము ఈ గీతమయ వృద్ధుల ఆశ్రమం నందు విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము. అదేవిధంగా ఈరోజు గీతామయి ఆశ్రమం నందు కూడా మా స్వచ్ఛంద సేవా సొసైటీ కార్యక్రమాన్ని చూసి వేరే పిల్లలు కూడా అక్కడ అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ఈ 2 ప్లేసులు గీతామయ ఆశ్రమం చుట్టూ ఈరోజు 2 అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మీరు కూడా ఎవరైనా కానీ ఇలాంటి అనాథ కార్యక్రమాలు లేదంటే పిల్లలకు పెద్దలకు ఏమైనా సహాయపడాలనుకుంటే మా పౌర స్వచ్ఛంద సేవా సొసైటీని సంప్రదించగలరు. దయచేసి అందరూ లాక్డౌన్ కూడా పాటించి కరోనాని మనం దూరం వెళ్ళవలసిందిగా కోరుతున్నాం.